నమస్తే రమగారు. నమస్తే చెయ్యి. రమగారు, దెయ్యాల కథలు చాలా మంది నన్ను తిడతారేమో, ఏంటి జయ నువ్వు దెయ్యాల కథలు చెప్పిస్తావు, దెయ్యాలు భూతాలని. కానీ సరదాగా ఉంటాయి కదా. సరదాగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కదా. ఒక చందమామ కథ చెప్పుకుందాం. అలానే చాలా కాలం క్రితం చదివింది, వసుంధర గారిదని గుర్తు నాకు. అవునో కాదో ప్రేక్షకులు ఎవరైనా చెప్పాలి. అలాగే ఆథర్ పేరండి వసుంధర గారు. వసుంధర గారు చాలా నావెల్స్ కూడా రాశారు. చాలా బాగా మంచి కథకులు. అంటే వారు శ్రీమతి గారు ఇద్దరు కలిసి రాస్తారని అంటారు. భార్యాభర్త ఇద్దరు కలిసి రాస్తారని అలాగే తెలుసు నాకు. బాగుంటాయి కథలు. మరి చందమామ కథలే చాలా కాలమైంది చదివి, కానీ బాగుంటుంది సరదాగా. ఓ రామాపురం అనే ఊళ్ళో ఒక మర్రి చెట్టు ఉందట. అయితే ఏమైందట, ఒకరోజు దాని మీద చాలా దయ్యాలు ఉన్నాయట. ఒక కుర్ర దయ్యం వచ్చింది అక్కడికి. వస్తే ఆ చెట్టు మీద ఉన్న దయ్యాలున్నాయి, పోనాయినా ఇక్కడ వాళ్ళంత మంది ఉన్నాం మేమే, ఇంకోటి ఏదైనా చూసుకో, ఏదైనా ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు మా దగ్గర చేరతాం, మేమే చాలా మంది ఉన్నాము, మాకే ఇక్కడ ప్లేస్ చాలటం లేదన్నాయి. అనేసరికల్లా అది ఏం చెప్పింది, వచ్చిన కూరదయ్యం, మొన్నటిదాకా ఓ ఇంట్లో ఉండేవాడిని, అక్కడ వాళ్ళు భూత వైద్యులను పిలిపిస్తారు, మనుషులు ఇళ్లలో ఉండలేము, ఇదివరకు హాయిగా ఇళ్లలో ఉండొచ్చని భావించేవాడిని, ఎవరింట్లో ఉన్నా ఉంటే వాళ్ళు తెలిసిపోయింది అనుకో వాళ్ళకి మనం ఉన్నామని, భూత వైద్యులను పిలుస్తారు, వాళ్ళ బాధ పడలేము, భూత వైద్యుడు ఒకడు నన్ను పంపించేశాడు, ఏం చేయలేక ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది. మిగిలిన వాళ్ళంతా ఒప్పుకోలే, ఇంకో చెట్టు చూసుకున్నారు. మర్రి చెట్టు బాగుంటుంది, నాకు పైగా నాకు చెట్టుగాలే ఇష్టం, నాకు మర్రి చెట్టుగాలే నా ఒంటికి పడుతుంది, నేనుండే మర్రి చెట్టు మీద చాలా మంది ఉన్నారని ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు తరిమేశారు, నేను ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది. మిగిలిన వాళ్ళంతా పోపమన్నారు. అయితే వాళ్ళల్లో కొంచెం సుమారుగా ఉన్న దయ్యం ఒకడు మంచివాడు ఉన్నాడనమాట. వాడు ఏమన్నాడంటే, సరే అయితే నేను వెళ్ళి మనుషుల ఇంట్లో ఉంటా, ఎప్పటి నుంచో మనుషుల ఇళ్లలో ఉండాలనుంది నాకు, నా ప్లేస్లో నువ్వు ఉండు నా బదులు అని చెప్పి ఈ దయ్యం వెళ్ళిందట. కొత్తగా వచ్చిన కుర్ర దయ్యమేమో ఈ దయ్యప్ప ప్లేస్లో ఈ చెట్టు మీద ఉండిపోయింది. ఈ వెళ్ళిన దయ్యం ఏం చేసింది, పోలయ్య అనే ఒక ఆయన ఇంట్లో చేరింది. పోలయ్య గారింట్లో చేరితే ఆ పోలయ్య గారింట్లో భార్యాభర్త, ఇద్దరు కొడుకులు, ఇద్దరు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద అబ్బాయికి ఒక 3 ఏళ్ల చంటి పిల్ల కూడా ఉంది, ఓ పిల్లాడు ఉన్నాడు. వీళ్ళు చక్కగా కులాసాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు, బాగా పని చేసుకునేవాళ్ళు, అన్ని పనులు పాటలు చూస్తుండేది ఈ దయ్యం. ఆ ఇంట్లో కూర్చుని పైన ఎవరికి కనపడదు కదా, ఆ చిన్నపిల్లాడి ముద్దు ముచ్చట్లు అవి చూస్తే గొప్ప సరదాగా ఉండేది దానికి. బాగానే ఉందిగా, ఇళ్లలో ఉంటే ఏమిటి వాళ్ళందరికీ వచ్చిన బాధ, నాకు అర్థం కాదు అని అనుకుంటోంది దయ్యం. సరే, ఆ ఇంట్లో అటక మీద దీని మీద ఇవి ఉంటాయి కదా, అటక అంటానికి వీల్లేదు, వాటిని దూలాలు ఉంటాయి, ఓ దూల మీద కూర్చుని కిందకి చూస్తూ ఉండేది. వీళ్ళంతా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, ఓ రోజు కోడళ్ళిద్దరూ అత్తగారు ఓ సాయంకాలం నాడు కబుర్లు చెప్పుకుంటున్నారు. పక్కింట్లో వాళ్ళ సంగతి ఏమిటి, కోడల్ని అత్తగారు దయ్యంలాగా పీడిస్తుందిట. అయితే పెద్ద కోడలు చెప్పింది, దయ్యంలాగా పీడిస్తుందిట, దయ్యం పట్టినట్టు పట్టేసింది వాళ్ళ అత్తగారు దాన్ని అంది. అనేసరికల్లా కోడలంది, దయ్యం కానీ దయ్యాలు చాలా నయం అనేసరికల్లా ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారు. మాట్లాడితే అత్తగారింది, ఏమిటే దయ్యం సంగతి నీకు బాగా తెలుసా, దయ్యాలు బట్టి పీడిస్తాయంటవా అని అత్తగారు అడిగింది. ఈ దయ్యం ఈ పైన కూర్చుంది కదా, ఆసక్తిగా వింటుందన్నమాట, ఏమిటో మన సంగతే మాట్లాడుతున్నారని. అయ్యా అనేసరికల్లా, దయ్యాలే బాగా పనిచేస్తాయి అత్తయ్య, పనిచేసే దయ్యాలు ఉంటాయి కొన్ని అని కోడలు చెప్పింది. చెప్పేసరికల్లా ఈ పెద్ద కోడలు పక్కపక్క నవ్వేసి, భలే చెప్తావు కబుర్లు, అంతగా దయ్యాలే పనిచేసేటట్టయితే నీ వంతు 2 గుండికలు నీళ్లు తోడాలి కదా, రేపు పొద్దున్నే తోడు పెడుతుందేమో చూడు, ఏ దయ్యమైనా మన ఇంట్లో దయ్యాలు ఇళ్లలో కనపడకుండా ఉంటాయి, 2 గుండికలు నీళ్లు తోడాలి నీ వంతు, పెద్ద కోడలు వంతు సాయంత్రం, చిన్న కోడలు వంతు తెల్లారి, ఎవరైనా తోడతారేమో చూడు, ఏ దయ్యమైనా తోడు పెడుతుందేమో అని నవ్వుకున్నారు. రాత్రికి పడుకున్నారు. ఈ దయ్యం అనుకుంది, ఓహో 2 గుండికలు నీళ్లు తోడు పెడితే నేను ఉన్నానని వీళ్ళు తెలుసుకుంటారు. అందుకని ఏం చేసింది, తెల్లారేసరికల్లా కిందకి దిగిపోయి ఆ నూతులో చేదేసి 2 గుండికలు నీళ్లు నింపక్కడ పెట్టి, వీళ్ళు తెల్లారి వాకిలు చిమ్మడానికి ఒకళ్ళు, ముగ్గు వేయడానికి ఒకళ్ళు, ముగ్గు చిప్ప పుచ్చుకుని బయలుదేరారు. తీరా చూస్తే గుండికలు నిండా నీళ్ళున్నాయి. ఇదేమిటో ఎవరు తోడారు అని ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. దయ్యం తోడిందేమో అని అన్నది పెద్ద కోడలు. అందుకని అదెందుకు నిజమవుతుంది, దయ్యాలు ఉంటాయా ఎక్కడైనా, ఊరికే కబుర్లు చెప్పుకుంటాం, కాదంటే కాదనుకున్నారు. మామయ్య గారు తోడారేమో, మన మాటలు విని మన భయపెట్టడానికి మామయ్య గారు తోడారని మామయ్యని అడిగారు. మామయ్య నేను తోడలేదన్నాడు పోలయ్య. అక్కడి నుంచి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు వచ్చారు. కొడుకులు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు కూడా మేము తోడలేదంటే మేము తోడలేదు. బాగానే ఉంది. సరే, అయితే ఈయన ఏమన్నాడు పోలయ్య, అబ్బాయిలే ఇద్దరు ఎవరో ఒకళ్ళు భార్యకో లేకపోతే మరదలకో హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చేశారని భావించి ఏమన్నాడు, ఒరే ఈ గుండిగల నీళ్లు మనం తోడుకోలేవుట్రా, అంతగా దయ్యం ఉంటే మన పైన
బోల్డ్ పనులు ఉన్నాయి మన ఇంట్లో, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అయితే పెద్ద కొడుకు అన్నాడు, ఈ నీళ్ళు తోడాలా నాన్న దయ్యం, మనం చేయలేని పనులు కొన్ని ఉన్నాయి, పెంకు నేయించాలి ఇంటికి. 3 ఏళ్ల నుంచి అనుకుంటున్నాం, పెంకు నేయించలేదు. పెంకు నేయటం అంటే పెంకులో ఈ పెంకుటిళ్ళు ఉంటాయి కదా, అవి తీసి మళ్ళీ పెడతారు. వాటిని చక్కగా సర్దుతారు. పగిలిపోయినవి ఏమైనా వానలకి వాటికి పగిలినాయి అనుకో అవి తీసేస్తారు. పాడైపోయినవి తీసేసి కొత్త పెంకులు కొద్దిగా తెచ్చి పెంకులు మళ్ళీ చక్కగా రీఅరేంజ్మెంట్ అన్నమాట. ఇల్లు నెయ్యటం అంటారు దాన్ని, పెంకులు నెయ్యటం, పెంకులు సర్దటం అనమాట అది. మరి ఇల్లు నేయటం అని వాడతారు మా పెంకుటిల్లుని. ఇల్లు నేసి ఎన్నాళ్ళు అయింది, 4 ఏళ్ల నుంచి వాన పడినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాము. ఆ పెంకులు నేయకపోయింది, ఆ దయ్యం ఈ నీళ్లు తోటం ఎందుకు, ఈ పని మనం చేసుకోగలం కదా అని నవ్వుకున్నారు. సరే దయ్యం అనుకుంది, ఓహో ఈ పని చెయ్యాలి కాబోలు వీళ్ళకి అనుకుని ఏం చేసింది, ఆ పెంకులు నేసేసింది. తెల్లారేసరికల్లా చూస్తోంది రెడీగా, వీళ్ళు నా పనిని గుర్తించారో లేదో, దయ్యాలు మంచివాళ్లే, మంచివే, అవి పనులు చేసి పెడతాయి, కోడళ్ళు అత్తగారులను పీడించినట్టుగా లేదా అత్తగారులు కోడళ్ళని పీడించినట్టుగా పీడించవు అని చెప్పాలని దాని ఉద్దేశం. తెల్లవారేసరికల్లా ఏమైంది, ఈ పోలయ్య గారు ఉన్నాడు కదా, ఆయన పొద్దున్నే లేచి ఏదో గుండె పట్టుకుని పడిపోయాడు. ఏదో వచ్చింది సమస్య. తీరా డాక్టర్ని పిలిచారు. గ్యాసే కదని గుండెల్లో మంట వస్తుంది, కానీ కడుపులో ఒక వ్రణం ఏదో ఒక గడ్డ వచ్చింది ఆయనకి. సరే డాక్టర్ ఏమన్నాడా, వచ్చిన డాక్టరు శస్త్రచికిత్స చేయాలి, దీనికి కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది, మాత్రలు వాడుకోవాలి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఇంటిల్లిపాది ఈ రగడలో పడ్డారు. ఈ ఇల్లు నేయబడిన సంగతి వాళ్ళు చూసుకోలే. అదే సరే ఏం చేశారు, గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏదో అక్కడ పల్లెటూరు వైద్యశాలే పాతకాలపది, అక్కడికి తీసుకుపోయారు. వైద్యం ఏదో చేశారు. ఆయనకి కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా నిద్ర మాత్రం వేస్తే సరిపోతుంది, నిద్రలో ఉంటే కొంచెం నొప్పి తగ్గుతుంది, ఒక వారం 10 రోజులు ఇలా ఉంటుందని చెప్పాడు. సరే ఈయనకి బాధగా ఉన్నప్పుడల్లా ఓ మాత్ర వేసుకుని పడుకుంటున్నాడు. బాధగా లేనప్పుడు ఆయన పథ్యం పానం చూడాలా అనారోగ్యస్తుడికి. వీళ్ళు ఇంకా ఈ ఇల్లు నేయబడింది అనే సంగతి చూసుకోలేదు. దయ్యానికి చాలా నిస్పృహ వచ్చేసింది, ఏమిటి ఇంత పని చేసాం, ఎవరు గుర్తించట్లేదు నన్ను. మనకు కూడా అలాగే ఉంటుంది, ఏదైనా చక్కగా మంచి చీర కట్టుకుంటే వచ్చే అవతల వాళ్ళు మనని గుర్తించకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అటు ఇటు తిరుగుతారు, పిల్లలైతే బాగా తిరుగుతారు అటు ఇటు. నేను అడగను మిమ్మల్ని రాగానే, రమ్మగారు నన్ను గుర్తించండి అని. అదే గుర్తింపు కావాలి, దయ్యానికి కూడా కావాలి. చూస్తుంది 4 రోజులు వారం రోజులు గడిచిపోయింది. వారం 10 రోజుల తర్వాత వాన వచ్చింది. పోలయ్య గారు కొంచెం లేచి కాస్త కులాసాగా తిరుగుతున్నాడు. వాన పడేసరికల్లా ఒరే వాన పడుతుంది, దక్షిణపు గదిలో కారిపోతుందేమో చూడండి, ధాన్యం తడిసిపోతే ఒడ్లుండవరా అని కేకేశాడు కొడుకుల్ని. ఈ కొడుకులు ఇద్దరు దక్షిణపు అక్కడ వడ్ల కొట్లోకి పరిగెత్తారు. నీ వాన ఏం పట్టల్లా, వాన పట్టలేదు నాన్నో, ఏమిటి ఇంత పెద్ద జల్లు పడుతుంటే వాన పట్టలేదు, 3 నీరుడు భలే కురిసింది కానీ చూసుకున్నారు. పైకి చూస్తే ఎక్కడా గ్యాప్ లేదు. గ్యాప్ లేకపోయేసరికల్లా పెద్దవాడికి ఏం డౌట్ వచ్చింది, నాన్న మొన్న మనం పెంకులు నేయిస్తుంది దయ్యం మంచిదైతే పెంకులు నేయచ్చు కదా అనుకున్నాము, ఎవరైనా దయ్యపోద్ది నిజంగా మన ఇంట్లో ఉండి చేసిందేమోనని ఇద్దరు ఏం చేశారు, కొద్దిగా వాన తెరిపిరంగానే కొడుకులు ఇద్దరు చెరో పక్కన పైకి ఎక్కి చూసుకున్నారు. చూస్తే నీట్గా వరసలు పెంకులు పేర్చి కనపడ్డాయి. ఇంకేముంది, అంతే దయ్యం ఉందని కోడళ్ళు ఇద్దరు హడిలిపోయారు. అత్తగారు భయపడింది, కేకలు పెట్టింది, ఇంట్లో దయ్యం చేరింది, అదే నేసేసింది ఇల్లు, మనం పెంకన్నా కదపలేదు, ఎవరినైనా మనిషిని పిలవాలి, మనుషులు మనం చేసే పని కాదు, దానికి ప్రొఫెషనల్స్ ఉంటారు, నువ్వు నేను ఎక్కి చేసేయలేము ఆ పని, ఇంట్లో ఉన్న వాళ్ళు చేయరు, ప్రొఫెషనల్ ఉండి ఇంట్లో వాళ్ళు సాయం చేసేవాళ్ళు అప్పట్లో. కాబట్టి ఇప్పుడు దయ్యం పట్టింది, ఇంకేముంది అని చెప్పేసి వాళ్ళు భూత వైద్యుడు పిలుద్దాం అనుకున్నారు. ఈ దయ్యానికి హడలు పుట్టింది, నాయనో వీళ్ళు ఏదో చేస్తున్నారని పరిగెత్తుకుంటూ పోయింది మర్రి చెట్టు దగ్గరికి. ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు, ఎందుకు వచ్చావు, ఇక్కడ గ్యాప్ లేకపోతుంటే పోమన్నారు. అయితే ఏ దయ్యానికైతే తను రీప్లేస్మెంట్గా ఇంట్లోకి వెళ్ళిందో ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి అడిగింది, మంత్రవేత్తలు వస్తే భూత వైద్యుడు వస్తే ఏం చేస్తాడరా అని. వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు వేసి చింతకాయ బరికి పెట్టి కొడతారు, ఆ దెబ్బలు వీపుకు తగులుతాయి, మనకి ఒళ్ళంతా మంట పుడుతుంది, అదే సమస్య, నువ్వు వచ్చేసావుగా నీకేం అవదలేదు, ఈ దయ్యానికి ఇంటికి వదిలిపెట్టి రావాలని లేదు, వాళ్ళు కావాలి దానికి, అందుకని ఏం చేసింది, సరే మీరు ఇక్కడే ఉండండి అని తను మళ్ళీ ఇంటికి వచ్చేసింది. వచ్చి ఏం చేసింది, పోలయ్య గారు రోజు నిద్ర మాత్ర వేసుకుంటాడు కదా, 2 నిద్ర మాత్రలు మింగేసి పడుకుంది ఒక మూల. పడుకునేసరికల్లా ఆ భూత వైద్యుడు వచ్చాడు, హాంపి పట్టని బోళ్ళంత మంత్రం చదివాడు. ఆయనకి ఎక్కడా కనపట్టల్లా, కదలిక ఉండాలి, దయ్యాలు కదులుతూ ఉంటాయి గాల్లో, అట్లా గాల్లో కదా కదిలేది, ఇది నిద్ర మాత్రం మింగేసింది, మత్తుగా జోగుతోంది, ఒక దీని మీద దూలం మీద పడుకునుంది, కదలిక లేదు. లేకపోయేసరికల్లా ఆయన ఏం దయ్యం లేదండి, ఏమీ లేదు అని చెప్పేసరికల్లా సరే వెళ్ళిపోయి ఆయన పంపించేశాడు. పంపించేశాక మొన్న గుండెగలతో నీళ్లు తోడింది, నిన్నేమో పెంకులు నేసింది, ఉందో లేదో మన ఇంట్లో దయ్యం,
ఖచ్చితంగా ఉంది, మనకు తెలుసు. ఆ 2 పనులు అదే చేసింది, మనం చేయలేదు కాబట్టి. మూడో మనిషి వచ్చి మనుషులు చేసే పని కాదు కదా అది, కనపడకుండా చేసేది అసలు కాదు అని అనుకుని వీళ్ళు ఏమనుకున్నారు, ఆయన అన్నాడు, అదేమిట్రా ఒకవేళ ఉంటే గనక ధాన్యపు కొట్లో బోల్డని వడ్లున్నాయా, వడ్లన్నీ దంచి బియ్యం చేస్తుందేమో చూద్దాం, ఒకవేళ దయ్యం ఉంటే ఆ పని చేస్తుంది అన్నారు. అనేసరికలు ఈ దయ్యం ఏమనుకుంది, ఓహో వీళ్ళకి ఇది కావాలనుకుని ధాన్యం అంతా దంచేసింది. తెల్లారేసరికలు దంచేసి వడ్లు బియ్యం అక్కడ పెట్టి సంచులు చూసుకున్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్ ఇంకేముంది, దయ్యం మన ఇంట్లోనే ఉంది. కాకపోతే అప్పుడు ఆయన ఒకటి ఆలోచించాడు, మామూలుగా దయ్యాలు ఏం చేస్తాయి, ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. ఇది చూస్తే గుండెగల్లో నీళ్ళు తోడు పెడుతుంది, మనకు డబ్బు ఖర్చు లేకుండా నేసేస్తుంది. ఇప్పుడు ఒడ్లు దంచడం అంటే చిన్న పనే, గూళ్ళు పడిపోతాయి. చచ్చేలాగా పనిచేస్తే కానీ ఒడ్లు దంపుడు అవ్వదు. అప్పట్లో మరలు అవి లేవు కదా, దంచుకొని చెరుక్కుని బియ్యం చేసుకునేవాళ్ళు. నువ్వు దంచక్కర్లేదు, చెరగక్కర్లేదు, పనంతా మిగిలిపోయింది. తర్వాత ఎవరికైనా డబ్బిచ్చి చేయించుకోకర్లేదు, చేసి పెడుతుంటే ఇది దయ్యం ఎందుకైంది, దేవత. మామూలుగా ఏం చెప్తారు, ఇబ్బంది పెట్టేది దయ్యం, చక్కగా ఉండేది హాయిగా మనని సుఖంగా సంతోషంగా ఉంచేది దేవత. మన ఇంట్లో ఉన్నది దయ్యం కాదు, దేవతే. ఇది దేవతే కాబట్టి ఆ ఉన్న దేవతకి దానికి ప్రీతి కలిగేలాగా ఏదైనా చేద్దాం, మనం చేయలేని పనులు దానికి చెప్పుకుందాం అని చెప్పి రోజు మా ఇంట్లో ఉన్న దేవత నీకో నమస్కారాన్ని ఓ దండం పెట్టడం మొదలుపెట్టారు. ఈ దయ్యానికి సంతోషం వచ్చేసింది, చూసావా వీళ్ళు నన్ను దేవతగా భావిస్తున్నారని మళ్ళీ పోయింది మర్రి చెట్టు దగ్గరికి. వెళ్ళి ఏం చెప్పిందంటే, కీడు చేస్తే దయ్యాలంటే భయపడతారు, మంత్రవేత్తల్ని పిలుస్తారు. మంచి చేస్తే హాయిగా ఇళ్లల్లో ఉండొచ్చు. ఈ వెధవ మర్రి చెట్లు పుచ్చుకుని వెళ్ళాటం ఎందుకు, దిక్కుమాలి మర్రి చెట్లు, ఇంట్లో సుఖంగా ఉంటుంది, ఎవ్వరూ మనని కదపరు. ఏదైనా చేత చేయగలిగినంత మంచి చేసామనుకో వాళ్ళు మనని హాయిగా ఉంచుకుంటారు, రోజు దండ పెడతారు పొద్దున్నే అని చెప్పింది. చెప్పేసరికల్లా దయ్యాలు కొన్ని నిజమా అన్నాయి, అక్షరాల నిజం. నేను పోలయ్య గారింట్లో పూజ చేయించుకుంటున్నా, రోజు పొద్దున్నే దండం పెడతారు నాకు, ఎక్కడున్నా నీకు దండమని. కాకితో పాటు నాకు కూడా ఓ పెడితే అన్నం పెడుతున్నారు, అది కాకే తింటుంది కానీ నా పేరుతో పెడుతున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఇలా చాలా మన మంచి ప్రవర్తనతో ఉన్నామంటే మనని దేవతలుగా పూజిస్తారు అని చెప్పేసరికల్లా కొన్ని దయ్యాలు మేము కూడా దేవతలుగా ఉంటామని ఇళ్ళని పట్టుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని కొంటి దయ్యాలు ఉంటాయి, అల్లరివి, చచ్చిన మాట వినవు, అవి మాత్రం ఈ మర్రి చెట్టు పట్టుకుని వేళ్లాడుతున్నాయి. మనుషులకు మంచి చేసే ఉద్దేశం వాటికి లేదనమాట. ఇవి ఉండిపోయినాయి. ఈ పోలయ్య గారింట్లో ఉన్నదయ్యా మళ్ళీ ఎగురుకుంటూ పోయి తన వంతు దండాలు స్వీకరించడానికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెప్పినా చేసేది అవసరమైన పని వాళ్ళు అన్నీ చెప్పరు, చేసుకోలేని పనులే చెప్తారు, ఆ పని చేసి పెట్టేస్తుంది. ఇది కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్, సరదాగా ఉంది కదా, చాలా సరదాగా. రమ్మగారు బాలమిత్ర, చందమామ ఈ కథలన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మనం. చాలా రోజులు అయిపోతుందండి, డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి మనకి, ప్లస్ సిరీస్లు వెళ్తున్నాము. మరి వాటి నుంచి ఏదైనా ఒక కథ చెప్తారా, పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. మామూలుగా పిల్లలు ఏ పనులు చేయరు చాలామంది, ఏ పని చెప్పినా నేనేం చేయాలా వాడికి చెప్పచ్చు కానీ తమ్ముడినో చెల్లెలనో చూపిస్తారు, రేపు చేస్తా మాపు చేస్తా అంటారు. అది చిన్నప్పుడు అలవాటైతే పెద్దవాళ్ళు అయ్యాక కూడా వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటారు. భార్యలు, మగపిల్లలైతే భార్యలకు సహాయం చేయరు, ఆడపిల్లలైతే పని ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తారు. పని చేయడం ఇష్టం ఉండదు, హౌస్ హోల్డ్ వర్క్స్ చేయడానికి ఇష్టపడరు. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి పనులు గిన్లు అలవాటు చేయాలి. గారాబం ఉన్నా సరే, ఎంత గారాబం ఉన్నా వాడి పని వాడు చేసుకోవాలి. కంచం పెట్టుకోవటం, కంచాలు తీయటం, వాడి కంచం వాడు అన్నం తిన్న ప్లేట్ తీయాలి, టిఫిన్ ప్లేట్ తీయాలి, పాల గ్లాస్ పట్టుకెళ్ళిస్తే మళ్ళీ తీసుకెళ్ళి వాడే సింకులో పెట్టాలి లేదా కడిగి పెట్టాలి. ఇట్లాంటి అలవాట్లు చేయండి పిల్లలకి. అవునండి. అయితే ఈ పని అలవాటు లేని వాళ్ళు, పని ఎగ్గొట్టి తిరుగుదాం అనుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళ మీద ఒక చిన్న దయ్యపు కథ. పూర్వం ఒక ఊళ్ళో ఒక అవ్వ మనవడు ఉండేవాళ్ళట. ఈ అవ్వ మనవడు ఏంటంటే, ఈ అవ్వ చాలా పాపం కష్టపడి పిల్లాడిని పెంచింది. కొడుకు కోడలు చనిపోయారు పిల్లవాడు చిన్నప్పుడే. దాంతో కొంచెం ముద్దుగా చూసేది. వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నం పెట్టి, ఎక్కడ పడుకుంటే అక్కడే వాడికి పక్కేసి అలా చేసేది. మొదట్లో ముద్దు, పాపం అమ్మ నాన్న లేని పిల్లవాడు కదా, కొన్నాళ్ళు నడిచింది. క్రమంగా ఈ అబ్బాయి ఏంటంటే ఏ పని చేయకుండా అవ్వ పెడితే తినడానికి అలవాటు పడ్డాడు. ఎప్పుడైనా ఏదైనా బలవంతంగా ఒక పని చేయిస్తే, ఏ పొలం పనో చేయిస్తే మళ్ళీ 3-4 రోజుల దాకా నాకు అది నొప్పి ఇది నొప్పి అనేవాడు, పని మానేసేవాడు. కానీ తిండి కావద్దు, తిండి కావాలిగా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏవో ఒకటి కొనుక్కుని తినేసేవాడు. మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి కట్టడానికి, పని చేయడానికి బద్ధకం. ఊళ్ళలో అప్పుడు ఏముంది, వస్తు మార్పిడ్లు, పని మార్పిడ్లు అవి ఉండేవి. ఏదో కొట్లో నుంచి వస్తువులు తెచ్చుకుంటే కొట్లో అవసరమైన పని చేసి పెట్టాలి. ఓ పొలంలో నుంచి ఏదైనా తెచ్చుకుంటే వాళ్ళకి పొలం పని అవసరమైనప్పుడు చేయాలి. అబ్బాయి అసలు చేసేవాడే కాదు.
ఎప్పుడు ఏదో ఒక గొడవ వచ్చేది వాళ్ళ ఇంటికి. మీ వాడు అది తీసుకున్నాడు ఇది తీసుకున్నాడు అంటే ఈ బామ్మ మామ అవ్వ ఒక్కతే ఎక్కడి నుంచి ఇస్తుంది. రోజు అనేది ఒరే నేను నిన్ను మొయ్యలేకపోతున్నాను, చాలా బరువు అయిపోయావు నువ్వు, నాకు పని చెయ్యి ఏదైనా పని చెయ్యి, పెద్దవాడివి అవుతున్నావు, 18 ఏళ్ళు వచ్చినాయి, పని చేయకపోతే ఎట్లా, ఇంకా 4 ఏళ్ళు పోతే పెళ్లి చేసుకుంటావు, పెళ్లి కావాలంటే నేను పని చేయను అనేవాడు. మరి పెళ్లి చేసుకుంటే భార్యను పోషించుకోవద్దు, మరి పిల్ల చెల్ల పుడితే వాళ్ళని చూడొద్దు. దాంతో ఇక అవ్వ విసిగిపోయేది. ఒకరోజు ఏమందంటే ఒరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నాతో నువ్వు ఉండద్దు అంటే వాడి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమనుకున్నాడు, ఎంతసేపు పని పని అంటుంది, హాయిగా చెరువు గట్టును కాళ్ళు చాపుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది, గాలేస్తుంటే నిద్ర పడుతుంది. అన్నం వేళకి ఇంటికి వస్తే అవ్వాయిలాగా అన్నం పెడుతుంది. అవ్వ అన్నానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తోంది అనేది వాడికి అక్కర్లా. సరే ఏమనుకున్నాడు, ఇది లాభం లేదు, ఈవిడితో ఉండకూడదు, అడవిలోకి వెళ్ళిపోదాం హాయిగా, ఏ పని చేయక్కర్లా, అడవిలో ఏముంది పని, ఏదో కాయ కసరు కనపడుతుంది, వాటితో పొట్ట నింపుకుని హాయిగా ఉండొచ్చు. రోజు ఎట్లా గడుస్తుంది అనే ఊహ లేదు వాడికి. ఒకవేళ ప్రమాదం ఉంటుందేమో ఇంకా అంత దాకా వాడు ఊహించలా. వాడికి ఏదైనా ఊహిస్తే ముందే పని చేసేవాడు. అదే కదా. సరే అట్లా పోయి ఒక అడవిలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉందట, చింత చెట్టు. అది ఏం చేసింది, పైనుంచి చింతకాయలు రాల్చింది. వీడు పళ్ళు పండితే బాగుంటాయి, పుల్లపుల్లగా తీతీగా బాగుంటాయి, 4 పళ్ళు తిన్నాడు. అక్కడే కూర్చున్నాడు. అదేమనుకుందంటే సరేలే వీడిని ఏం చేస్తామని సాయంకాలం దాకా చూసింది. చీకటి పడినా వాడు వెళ్ళల. పగలల్లా దానికి అంత శక్తులు ఉండవు, సాయంత్రం పూట చీకటి పడేసరికి శక్తి పెరుగుతుంది. రాత్రికి వెళ్ళిపోతాడేమో అనుకుంది. ఎవ్వరూ చింత చెట్ల కింద పడుకోరు. అవును, మర్రి చెట్ల కింద చింత చెట్ల కింద పడుకోకూడదు అనుకుంటారు. వీడు పోవటల్లా కాళ్ళు చాపుకుని పడుకున్నాడు. అవతల ఏదో నీళ్లున్నాయి, పోయి మంచినీళ్ళు తాగొచ్చాడు. కాసేపు అటు ఇటు తిరిగాడు, ఏవో తిన్నాడనమాట, చెట్ల పళ్ళో కాయలో దుంపలో తిన్నాడు. వచ్చి మళ్ళీ చెట్టు కింద పడుకున్నాడు. పడుకునేసరికి దయ్యానికి ఆశ్చర్యం వేసింది. దిగొచ్చింది తెల్లవారుసామున. ఏరా అబ్బి నీకు భయం ఎట్లేదా, ఏంటి ఎందుకు వచ్చావు ఏమిటి అని అడిగితే, అబ్బో ఊళ్ళో ఉంటే పని చేయాలి, ఎంత పనో, ఎప్పుడు పని, ఎంత చేసినా తరగదు, మా అవ్వ ఒక పని వెనకాల ఒక పని వెనకాల ఒక పని చెప్తుంది, ఓ రోజు చేసి మానేయటం అనుకున్నది, పని చేయి అంటారు, నాకేమో ఖాళీగా కూర్చోవాలని ఉంటుంది. ఓకే, మా అవ్వ నేను పోషించలేనని తిడుతుంది, కోపం వచ్చేసాను అన్నాడు. ఈ దయ్యానికి అప్పుడప్పుడు వచ్చే మనుషులు ఆ రోడ్డు మీద, వాళ్ళు పట్టుకెళ్ళే సంచులు, వాళ్ళు ఎప్పుడైనా వదిలిపెడితే తనకి వాసన వచ్చేటువంటి తినుబండారాలు, అవన్నిటి మీద మంచి ఆసక్తి ఉంది. దయ్యం అంది, అయితే ఓ పని చేద్దామా, నువ్వు నా బదులు చెట్టు మీద ఉండు, నేను నీ బదులు ఊళ్ళోకి వెళ్తా, నాకు కూడా చూడాలంది, నాకు ఖాళీగా ఉండాలని లేదు, ఎవరు వస్తారా కాలక్షేపానికని చూస్తూ ఉంటాను నేను ఎంతసేపు. నువ్వు కనపడ్డావు రాత్రి నుంచి సరదాగా బాగోదు, ఎవడో ఒకటి మనిషి తిరుగుతుంది వాడి కేసు చూడడం, నాకు ఆ మనుషుల్ని చూడడం ఇష్టం, కావాలంటే పని చేస్తాను అనేసరికల్లా సుశీలుడు బాగానే ఉందనుకున్నాడు కుర్రాడు, బాగుంది ఈ పని చేద్దాం అనుకున్నాడు. సరే దయ్యానికి ఎలా నువ్వు నేను ఎలా అవుతావంటే, ఏముంది రేపు పొద్దున్నే నేను దయ్యం రూపంలో నుంచి బయటకు వచ్చేస్తాను, నీ బాడీలోకి వస్తా, నువ్వు నాలాగా మారిపోదు కానీ, నాకు తెలుసు ఆ విద్య, కాకపోతే ఏంటంటే నువ్వు వచ్చి అడిగితేనే ఇస్తా బాడీ, ఎవరు చెప్పినా నేను నా బాడీ నీకు ఇవ్వను, మనం మార్చుకోలేం, మనం ఒకళ్ళకొకళ్ళు ఒప్పుకోవని మార్చుకోవాలి. ఓకే, ఒకళ్ళు ఒప్పుకోపోయినా రెండో వాళ్ళకి అవకాశం లేదు. అంటే వీడేమనుకున్నాడు, ఏముంది మనకి చెట్టు మీద ఉండొచ్చు హాయిగా, తిండక్కర్లా గిండక్కర్లా, ఇప్పుడు తిండెట్లా అన్న భయం వస్తుంది మనుషులైతే, నాకేం భయం, హాయిగా చెట్టు మీద పడి ఉంటామే కదా, పని పాటల కన్నా హాయిగా పడుకోవచ్చు కామీగా అనుకొని బాడీ మార్చుకోవడానికి ఒప్పుకున్నాడు కుర్రాడు దయ్యము ఇద్దరు కలిసి బాడీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు. ఒకళ్ళు ఇటు అటు అటు ఇటు మారిపోయారు. దయ్యమేమో సుశీలు కుర్రాడుగా మారిపోయింది, ఆ సుశీలుడేమో దయ్యంగా మారిపోయాడు. పోయి చెట్టు ఎక్కి కూర్చో, అబ్బా ఎంత హాయిగా ఉంది, లైట్గా బట్టలు కూడా అక్కర్లేదు, ఏ చెట్టు మీద కావాలంటే ఆ చెట్టు మీద చేయమని వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవచ్చు, పక్క వేసుకోవాలి కిక్కేసుకోవాలి, గోల లేదు, అన్నం వండుకునే పని లేదు, తలకాయ దూకోవాలి, ఈ ఘోషలు లేవు, మురిగ్గా ఉన్నావు అనేది మా అమ్మ, స్నానం చేయలేదు, స్నానానికి కూడా బతకమే బడికి, హాయిగా ఉందని చింత చెట్టుకి తోక వెళ్ళాడేసుకుని కూర్చున్నాడు. ఓకే, ఈ కుర్రాడి వేషంలోకి వచ్చిన దయ్యము దానికి ఎంత ఎక్సైటింగ్గా ఉందో, నడుస్తుంటే మహా బాగుంది, అంతకుముందు గాలిలో తేలిపోకుంటూ ఉండేది, ఇప్పుడు చక్కగా స్థిరంగా నడుస్తుంది. వెళ్ళి చెరువు దగ్గర నిలబడి చూసుకుంది, అచ్చు ఇందాక వచ్చిన కుర్రాడి లాగానే ఉంది తను, చాలా సంతోషించి సరే వీళ్ళు ఎలాగా గుర్తులు అన్నీ తెలుసుకుంది, వీణే అడిగింది, అలా గుర్తుల ప్రకారం ఇంటికి వెళ్ళిపోయింది. అవ్వ ఊరు నాయన వచ్చావా, ఎక్కడికి పోయావురా రాత్రంతా, దాదా సర్ది తాగుదు కానీ అని ఇచ్చింది. ఇచ్చేసరికి అలా మాట్లాడకుండా పుచ్చుకుంది దయ్యం. అది ఎన్నేళ్ళయిందో చచ్చిపోయి,
దయ్యంగా ఉంది, ఫుడ్ లేదు. హాయిగా ఆ చద్ది అన్నం తిని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొరుకుని తింటుంటే అమ్మ ఎంత ఆనందమో, ఎంతో బాగుంది. తర్వాత మా అమ్మ వాళ్ళ అవ్వ అడిగింది, ఏరా పక్కింటి కామంత్ గారికి పని ఉందిట్రా, నేను వెళ్తానంటే నేను కూడా వస్తానన్నాడు. ఆశ్చర్యపోయింది, ఏమిటి వీడు వస్తానంటున్నాడు అని. అంతకుముందు నువ్వు అనేవాడు. ఆవతో పాటు పొలం పనిలోకి వెళ్ళాడు. చాలా పని చేశాడు, అన్ని పనులు అందరితో పాటు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఎంత బాగా నిద్ర పెట్టిందో. అది దయ్యంగా ఉన్నప్పుడు దానికి నిద్రే తెలియదు. హాయిగా పడుకుని నిద్రపోయాడు. వాళ్ళ అవ్వ కూడా సంతోషించింది. వాళ్ళ తోలంలో పని చేశాడు. ఇక రోజు పని చేయడానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు వెళ్తుంది ఆ దయ్యం పనిలోకి. చక్కగా పొద్దున్న తినేస్తుంది, సాయంత్రం తినేస్తుంది, హాయిగా పడుకుంటుంది. చక్కగా స్నానం చేయొచ్చు, చెరువులో ఎంతసేపు అయినా ఈత కొట్టచ్చు. అంతకుముందు కూడా ఈత కొట్టేది, దానికి ఇష్టం ఈత. కానీ దయ్యపు బాడీతో ఈత కొడితే ఒంటికి నీళ్ళు అంటావు కదా, ఆ సరదా తీరిపోతుంది. ఇప్పుడు చక్కగా యాక్టివ్గా తయారైపోయింది ఆ కుర్రాడు రూపంలో. అక్కడ ఉన్నాడుగా కుర్రాడు మనవాడు, చెట్టు మీద 3-4 రోజులు హాయిగా ఉన్నాడు. తర్వాత ఇంకా విసుగు పుట్ట మొదలెట్టింది. ఏమిటి ఏమీ పని లేకుండా ఎలా ఉంటాం? అంతకుముందు ఎంత చేయకపోయినా కొంత పని చేసేవాడు. ఈ గిన్నె తీసి అక్కడ పెట్టు, ఆ చెంబు తీసి ఇక్కడ పెట్టు, ఆ కట్టలు పట్టుకురా, ఈ పొయ్యి వెలిగించు, పొయ్యి దగ్గర కూర్చో, ఏదో చెప్పేది. ఏదో అప్పుడప్పుడు స్నానం చేసేవాడు, ఎవరింటికైనా వెళ్ళేవాడు, ఎవరితోటైనా మాట్లాడేవాడు. ఈ బాడీతో ఏముంది, ఎవరితో మాట మంతి, వీడు కనపడగానే అందరు లేచక పారిపోతారు. అదే కదా, విసుకొచ్చేసింది. ఒక 5-6 రోజులు 10 రోజులు గడిచేసరి కల్లా ఎగురుకుంటూ పోయి తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ పడుకుని ఉన్న కుర్రాడిని చూసి, కుర్రాడి రూపంలో పడుకున్న దయ్యాన్ని చూసి, మన ఇద్దరం బాడీ మార్చుకుందాము, నేను ఉండలేకపోతున్నాను అక్కడ అనేసరికల్లా ఈ దయ్యం అంది, నేను హాయిగా ఉన్నా, నాకు కూడా అనిపించాలి బాడీ మార్చుకోవాలి, నాకు ఇప్పుడు అనిపించట్లా, నాకు పని చేస్తేనే బాగుంది, పని చేస్తేనే జీవితం బాగుంటుంది, నేను చచ్చినా నా బాడీ నీకు ఇవ్వనంది. ఏం చేస్తాడు ఆ కుర్రాడు? అయ్యో, ఏడుపు మొహం పెట్టుకుని పోయాడు. మా అమ్మని చూస్తే బాధగా ఉంది బడికి. మా అమ్మ అవతో ఉండలేకపోతున్నాను, 10 రోజులు అయిపోయింది అవ్వని చూసి. అటు ఇటు తచ్చట్లాడి, పైగా ఈ దయ్యాలు అవి తిరుగుతుంటే కుక్కలు పిల్లులు తెగ మురుగుతాయి, కుక్కలు వెంట పడతాయి. ఏదో కుక్కను తోలేస్తున్నారు కానీ ఏం జరిగిందో ప్రజలకు తెలియటల. సరే ఏం చేస్తాడు, ఎగురుకుంటూ పోయాడు వాడు. ఈ లోపల ఇంకా ఇలా 10-15 రోజులు గడిచాక ఏమైంది, ఓ కామంద్ గారు ఒక ఆయన వచ్చి ఎవరిని అడిగాడు, నీ మనవడు ఏడి అని. ఇప్పుడే పొలం పనికి వెళ్ళాము, వచ్చాము ఇప్పుడే, ఇదిగో మా మనవడు అని అనేసరికల్లా, ఏరా నువ్వు 10 రూపాయలు తీసుకున్నావు అప్పుడెప్పుడో, నా 10 రూపాయలు నాకు ఇవ్వు అన్నాడు. అనేసరికల్లా వీడికేం తెలుసు, దయ్యం కదా ఇది, నాకు తెలియదు అనబోయాడు. అనబోయేసరికల్లా వాళ్ళ అవ్వంది, బాబు నా దగ్గర కొడితే కూడా రూపాయి లేదు, 10 రోజుల నుంచి నా మనవడు నాతో పనిలోకి వస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికల్లా వాళ్ళు బియ్యం ఇస్తున్నారు, హాయిగా అన్నం వండుకుని తింటున్నాం, రూపాయి లేదు, వాడు ఎట్లా ఇస్తాడో వాడు మీరు తెలుసుకోండి, నాకు తెలీదు, ఏ రోజుకు ఆ రోజు మేము తెచ్చుకుని వండుకునే పరిస్థితి నాది. వాడు ఆ 10 రూపాయలు ఏదైనా చిత్తుకాయ తలాట్లు పిచ్చాట్లు ఆడేశాడా, తినేశాడా, నాకు ఏం చేశాడో తెలీదు. అక్కడి నుంచి వాళ్ళు బయటికి లాక్కొచ్చారు. వీడికి ఏం తెలుసు, ఈ దయ్యంలో రూపంలో కుర్రాడికి పని చేయటం తెలుసు. నేను పని చేస్తానన్నాడు. పని చేస్తానంటే పని చేసి ఎప్పటికి 10 రూపాయలు తీరుస్తావు, పని చేస్తే రోజుకు వచ్చేది పావలా అర్ధ. అక్కడి నుంచి వాళ్ళు అన్నారు, ఏంటి వేషాలు వేస్తున్నావా, ఇదివరకు లేదు ఇప్పుడు పని చేస్తానంటావు అని చెప్పేసి 2 పీకారు. కొట్టేసరికి ఒకళ్ళు 2 దెబ్బలు కొట్టేసరికి మిగిలిన వాళ్ళకి ఒక ఉద్రేకం వస్తుంది. చెట్టు కట్టేయండి రా, చెట్టు కొట్టేసి కొట్టండి రా వెండి అన్నారు. చెట్టు కట్టేసేసారు. కట్టేసి ఫటా కొట్టేశారు. దయ్యానికి అనిపించింది, అమ్మ వీళ్ళు కొడుతున్నారేమిటి, ఇలాంటిది ఒక ఘటన జరుగుతుందని తెలియదు దానికి. బాగా దెబ్బలు తిన్నాక నువ్వు రేపటి నుంచి పనిలోకి రావాలని చెప్పి వెళ్ళారు. పనికి రావాలి, దెబ్బలు తిన్నాడు. అక్కడి నుంచి దేవుడా రావుడా జీవుడా అని ఎట్లాగొట్లా పని చేయటం మొదలుతాయి. ఈ లోపల ఇంకొకళ్ళు వచ్చారు, మా దగ్గర రూపాయి తీసుకున్నాడు. 10 రూపాయలు తీసుకున్న వాళ్ళు 25 దెబ్బలు కొడితే రూపాయి తీసుకున్నవాడు ఎన్నో కొన్ని కొట్టాలి కదా. అక్కడి నుంచి భయం వేసేసింది వీడికి. ఓ నాయనో ఈ దెబ్బలు ఎవడు తింటాడు, పరిగెత్తుకుంటూ పోయాడు ఆ సుశీల్ దగ్గరికి. కుర్రాడు అక్కడ ఉన్నాడు కదా చెట్టు మీద. బాబు నీ బాడీతో నేను పడలేనురా, ఈ దెబ్బలు ఎవడు తింటాడు, ఎవడి దగ్గర నువ్వేమేమి బాకీలు చేసావో వాళ్ళంతా కొట్టడానికి వస్తున్నారు, ఇప్పుడు ఏమిటి పని చేయించుకుంటారు, కసి తీరడానికి కొడతారు, నా వల్ల కాదు, నీ శరీరం నువ్వు తీసుకో, నా బాడీ నాకు ఇచ్చేసి అనగానే అప్పటికి 20 రోజుల నుంచి విసిగిపోయి ఉన్నాడు ఆ సుశీలుడు. ఎప్పుడెప్పుడు వెళ్ళి అవ దగ్గర పడిపోదామా అని ఉంది. ఖాళీగా ఉండటం మంచిది కాదు అని తెలిసిపోయింది. అన్నీ కనపడతాయి పదార్థాలు. దయ్యాలు ఏం తింటాయి, ఆహారం అవసరం లేదు కదా, కంటికి నచ్చిన ఏ పదార్థము తినడానికి ఉండదు, పాడు చేయగలదు దయ్యం, తిండి ఉండదు. వెంటనే బాడీ స్విచ్ అయిపోయాయి. దయ్యం పోనీలే ఎప్పుడో ఒకసారి సరదాగా చూసాం కదా, ఎప్పుడైనా వచ్చి నన్ను పలకరించు, బాయ్ బాయ్ అని చెప్పేసింది, చిటకేసింది. ఈ సుశీలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అవ్వని కావలించుకున్నాడు. అవ్వా అని ఆవిడ ఆశ్చర్యపోయింది. రోజు ఇక్కడ ఉండేవాడు ఎందుకు కావలించుకుంటున్నాడో తెలియదు.
ఇవాళ నుంచి నేను శ్రద్ధగా పనిచేస్తా, బాకీలు తీర్చేస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి ఏదో పనికి వెళ్ళటం కాకుండా శ్రద్ధగా కొన్ని పనులు నేర్చుకుని మెల్లిగా డబ్బులు సంపాదించుకుని తనకు చేసిన పాత బాకీలన్నీ తీర్చేసి తీర్చేసాడు. ఆ తర్వాత నిదానంగా జీవితంలో కుదురుకున్నాడు. పని చేసిన వాడిదే జీవితం. అంతే. పని అనేది ఇతరులకి సహాయమే కాదు, నీకు కూడా. ఖాళీగా ఉండటం, ఏమీ చేయకుండా ఎంతసేపు ఇట్లా 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 నొక్కుంటూ కాలక్షేపాలు చేయటం, ఇది బ్యాడ్ ప్రాక్టీసు. మగపిల్లల్ని పని చేయించకూడదు, పెళ్ళాలు వచ్చి పని చేస్తారు లాంటి దిక్కుమాల ఉద్దేశాల్లో ఉండకండి. పనులు అలవాటు చేయండి పిల్లలకి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం కనీసం. రైట్. ఇతరులకు సహాయం చేయటం రెండో పాయింట్. ఇవి నేర్పించాలి. సోమరిపోతులు కాకుండా ఉంటారు. ఈ కథని ఇంకా సరదాగా ఇంకా వాళ్ళకి నచ్చేలాగా చెప్పుకోవచ్చు మీరు. రైట్. రమ్మగారు దెయ్యం కథ ఒకటి చెప్తారా? దయ్యాల కథ చెప్తాం. చెప్పండి. ఏంటి 4, 5, 10, 15 ఉన్నాయా? చెప్తాను చూడు. పూర్వం అట అప్పట్లో నౌకా వ్యాపారాలు అవి ఉండేవి కదా, మన వాళ్ళు ఎక్కడికో పోయి ఎక్కడో బిజినెస్ చేసుకుని వచ్చేవాళ్ళు. అట్లా నౌకలు వ్యాపారాలు చేసే కాలంలో రత్నశెట్టి అని ఒక శెట్టి గారు ఉండేవాడు. ఆయన అబ్బో, ఆయన తిరగని ఎక్కని పడవలేదు, తిరగని దేశం లేదు, చూడని ద్వీపం లేదు, అసలు ఆయనకి ఆ వ్యాపారంలో తెలియందే లేదు. భలే గొప్పవాడు ఆయన. ప్రతి వాళ్ళు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని ఉబలాట పడేవాళ్ళు. ఆయనతో వెళ్తే ట్రిప్ చాలా బాగుంటుంది, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త కొత్త ఊళ్ళు చూడొచ్చు, అద్భుతమైన బిజినెస్లు చేయొచ్చు, బాగా సంపాదించవచ్చు, బోల్డ్ ఉండేవి. ఆయనకి షష్టి పూర్తయింది. ఓకే. అందరూ ఏమన్నారు, షష్టి పూర్తయింది, ఇంక మానేయాలి, నువ్వు పెద్దవాడివి అయిపోయావంటే ఆయన ఏమనుకున్నంటే, 1 లాస్ట్ జర్నీ, ఒకటే చివరిది, ఇది చేసి ఇంక ముందు చెయ్యను అని చెప్పి ప్రచారం చేశాడు. ఆయనతో బోల్డంతమంది తయారయ్యారు. వారా వీరా జనం, కళాశీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఈ పడవలు నడిపేవాళ్ళు. బయలుదేరి పడవ ఎక్కారు, వెళ్తున్నారు. సముద్ర మధ్యంలోకి వెళ్ళాక ఏదో పెద్ద తుఫాను, ఊహించలా వీళ్ళు, సడన్గా వచ్చేసింది. ఈ నావకి చుక్కాని విరిగిపోయింది, ఆ పడవకి, వాళ్ళు వెళ్తున్న షిప్కి. ఎన్నిసార్లు సముద్రపు అలలు వాళ్ళని ముంచేయటానికి ప్రయత్నం చేసినాయి. ఎట్టా గొట్ట రెక్కున్నారు, అన్నీ పోయినాయి. దిక్సూచి విరిగిపోయింది, చుక్కాని విరిగిపోయింది, ఇంకేమిటో పోయింది. ఆ తర్వాత ఈ పడవకి పైన కడతారు కదా, అవన్నీ పోయినాయి. షేప్ ఉంది, ఆ తెరచాపంతా పోయింది, షేప్ ఉంది, మనుషులు ఉన్నారు. మొత్తానికి గింగిరాలు తిరుగుతూ ఓ పక్కకేటో చేరటం మొదలుపెట్టింది. అది సరేలే, ఏదో ఒక లంకకి పడితే అది అక్కడ ఏదైనా దిగి రిపేర్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్నది కాకుండా చెట్టో చేమో మనుషులో ఎవరన్నా కనపడతారని చూద్దామనుకున్నారు. ఒకవైపుకి వెళ్తోంది. అది వెళ్తుంటే వీళ్ళు, బాబుగారు అదేంటండి, అదేమై ఉంటుంది, చూడండి అని ఆయన లేపుకొచ్చారు. ఆయన చూస్తూ, నాకు తెలిసిన ద్వీపం కాదు ఇది, ఏ దయ్యపు లంకో అయి ఉంటుంది. దయ్యాల లంకలు కొన్ని ఉంటాయి సముద్రంలో, నేను ఎప్పుడు వెళ్ళలా, ఇది నాకు తెలియదు అనేసరికి మిగిలిన వాళ్ళంతా అన్నారు, దయ్యాల లంక అట్ట అంటారేంటండి, అలాంటివి ఉంటాయంటే, ఉంటాయిరా, మనం చూడకపోతే లేదంటే ఎట్లా, మనం చూడలా, కానీ లేదని అనకూడదు, ఉండే ఉంటుంది, చూద్దామన్నారు. దగ్గరికి వెళ్తుంటే అది ఎట్లా కనపడుతుంది, చాలా చక్కగా, బాగా పెద్ద కొండ, కిందంతా ఏవో తోటలు దొడ్లుగా, అదేదో అడవి వెర్రెత్తినట్టు లేదు, ప్లాండ్గా పెంచినట్టుగా కనపడుతోంది. బాగా మోకాల కంటే తక్కువగా ఉన్నటువంటి గడ్డి, ఏవో తిరుగుతున్నాయి, గొర్రెల్లాగా కనపడుతుంది. వీళ్ళన్నారు, దయ్యపు లంక అయితే ఇట్లా ప్లాండ్గా ఎలా ఉంటుంది, మనుషులు ఉన్నారు డెఫినెట్గా ఇక్కడ, అది చూద్దామన్నారు. ఈయనేం మాట్లాడలే. ఈయన ఏమన్నాడు, ఏదైనా సరే మనం అక్కడికి వెళ్ళాల్సిందే, ఎక్కడో ఒక చోటకి ఈ బండి ఈ నావని పట్టించాలి, ఏదో పక్కకి మనం వెళ్ళాల్సిందే, చూద్దాం, అక్కడ వాళ్ళ సహాయం లేకుండా మళ్ళీ మనం ఇల్లు చేరటం కల్లా ఇక్కడ ఏదైనా దిక్సూచి ఏర్పరచుకోవాలి, ఈ చుక్కాని విరిగిపోయింది దీన్ని సరి చేసుకోవాలి, తెరచాప సరిదైపోయింది దాన్ని సరి చేసుకోవాలి, చేయాల్సిందేగా, పదండి వెళ్దామన్నాడు. అనేసరికల్లా సరే పడవ దానికి పట్టేసింది. దగ్గరికి వెళ్ళాక వీళ్ళకి తెలిసింది, భవనాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, పెద్ద గడ్డి మైదానాలు, గొర్రెలు తిరుగుతున్నాయి, కాబట్టి డెఫినెట్గా మనుషులు ఉంటారు భావించారు. సరే ఏం చేశారు, ఈయన రత్నశెట్టి ఇంకా కొంతమంది కళాశీలు దిగారు. కొంతమంది అన్నారు, మీరు వెళ్ళి చూసి రండి, ఈ లోపల మేము చేయగలిగిన రిపేర్ ఇక్కడ ఏదో చేస్తాం అనేసరికి ఈ గుంపు బయలుదేరారు. ఒక ముసలాయన గడ్డి కోసుకుంటున్నాడు. వీళ్ళు పోయి, బాబు ఊళ్ళో ఏమైనా పని దొరుకుతుందా, మనుషులు దొరుకుతారా అంటే ఆయన ఏం వినిపించుకోవాలి, ఎంత అడిగినా సమాధానం చెప్పలా. వీళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ముందుకెళ్ళారు.
ఎవరో కుర్రాడేవో ఇట్లా సామాన్లు మోసుకొస్తున్నాడు. వీళ్ళు ఏం పలకరించినా వాడు మాట్లాడలా. వీళ్ళ భాష కాదా ఏమిటో వీళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ముందుకెళ్తే ఒక 4-5 పిల్లలు ఎగురుకుంటూ వీళ్ళని దాటుకుంటూ వెళ్ళారు. వీళ్ళు ఎవరైనా మన ఎదురుకుంటూ ఇప్పుడు మనుషులు వస్తున్నారనుకో, వాళ్ళని చూసి ఆగటమో అడగటమో మాట్లాడటమో కనీసం తప్పుకోవటమో చేస్తాం. ఏమీ చేయలే. వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు అనిపించింది వీళ్ళకి. ఓకే. ముందుకెళ్తే గొర్రెలున్నాయి, గుడ్లున్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు, బోళ్ళన్ని పంటలు, తోటలు, పెద్ద కోటగోడలు. కానీ ఒక్కడు వీళ్ళకేసి చూడ్డు మాట్లాడ్డు. వీళ్ళకి అర్థం కావటల్లా ఏమిటి ఏమిటి ఏమిటని. ముందుకెళ్ళేసరికి ఆయనకు అనిపించింది, ఒరే ఇది దయ్యాలంకే, వీళ్ళెవ్వరూ మనుషులు కాదు, వాళ్ళకి మనం కనపట్టలేదు. సరే చూద్దామని ఆ కోట దాకా వెళ్ళారు. వెళ్తే బయట సైనికులు ఉన్నారు, కాపలాలు. క్రమంగా వీళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళల్లో ఎవ్వరూ తమని చూడటం లేదు. దారిలో చెట్లు కాయలు కనపడుతున్నాయి, కోసుకుని తిన్నారు, ఎవ్వరు ఏమంటలే. సరే లోపలికి వెళ్ళారు. ముందుకెళ్తే పెద్ద కోట, సైనికులు కాపలా ఉన్నారు. కోట దాటి గేట్ దాటి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఏమిటో డ్యాన్సులు జరుగుతున్నాయి, సంగీతాలు జరుగుతున్నాయి. ఓ రాజుగారు పెద్ద సభా సమూహంగా కనపడుతుంది. ఆ సభలోకి వెళ్ళారు. ఎవరి దాన్ని వాళ్ళు పాడేసుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. రాజుగారు వాళ్ళు వీళ్ళు ఓహో ఓహో అంటున్నారు. ఈయన అన్నాడు, పొరే ఒక తమాషా చేస్తాను చూడండి అని చెప్పి అలా వెళ్ళి రాజుగారి మొహంలో మొహం పెట్టి చూడడం మొదలుపెట్టాడు. రాజుగారు ఈయన అతను చూడలేదు కానీ కెవ్వుమని కేక పెట్టి పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. వీళ్ళు హడిలిపోయారు ఏమైపోతుందో అని. ఈ లోపల అందరూ వైద్యుడేడి వైద్యుడేడి అంటే ఒక భూత వైద్యుడు లాంటి వాడు ఒకడు పరిగెత్తుకొచ్చాడు. దగ్గరికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. రాజు నాడి చూశాడు, ఏమీ లేదు గాలి చేష్ట అని చెప్తున్నాడు. అసలు గాలి ఎవరు? వాళ్ళే, అంతే. వాళ్ళందరూ ఆత్మలే, అవన్నీ దయ్యాలే కానీ మనుషులు కాదు వాళ్ళు. అప్పుడు ఏమన్నారు, ఎవరో మనిషి వచ్చాడు లోపలికి. ఆ మనిషి స్పర్శకి రాజుగారికి ఈ పని వచ్చింది. ఇలా వచ్చేసింది, స్పృహ తప్పిపోయాడు. ఏదో స్మెల్లింగ్ సాల్ట్ లాంటిది వాసన చూపించారు, లేవదీశారు. ఇప్పుడు ఆ మనిషికి ఏం చెయ్యాలి? అందరూ అటు ఇటు చూస్తున్నారు, ఎవరికి వీళ్ళు కనపట్ల, వీళ్ళు మాత్రం అన్నీ చూస్తున్నారు. అప్పుడు ఏమన్నాడు భూత వైద్యుడు, అలా కాదు, ఆహార పదార్థాలు వండండి బాగా అంటే అన్నీ వండారు. వండి అక్కడ పెట్టారు, పట్టుకొచ్చారు. అప్పుడు దండాలు పెట్టించాడు అందరితోటి. ఓ మనుషులారా, మీరెవరో, ఓ మనిషి నువ్వు ఇక్కడే ఉండుంటావు, మమ్మల్ని వదిలిపెట్టేసి ఇక్కడున్న ఆహార పదార్థాల్లో నీకేం కావాలంటే అది తిని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. మా రాజుగారికి చాలా సెన్సిటివ్, ఆయన సుకుమారుడు, అలా మనుషుల పొలకమని సహించలేడు. మేమందరం వాటికి బాగా అలవాటై మాకేం భయం లేదు, కానీ మా రాజుగారి వల్ల కాదు. కాబట్టి కావలసిన ఆహారం తినేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. ఇవన్నీ దయ్యాలే కానీ పంటలు కాయలు అన్నీ నిజమే. వాళ్ళన్నీ పనులు చేసుకుంటారు. శుభ్రంగా వండి పెడితే వీళ్ళు 11 మందో 12 మందో వెళ్ళారు, కళాశీలు వీళ్ళంతా. శుభ్రంగా ఆకులు వేసుకుని జామన ఉన్నదంతా శుభ్రంగా తినేశారు. తిన్నారు. అక్కడి నుంచి ఈ సౌగా మొత్తం కోటంతా తిరిగి తమకి చుక్కానికి కావలసిన వస్తువులన్నీ సేకరించుకున్నారు. ఈ ఆహారం ఇంత మూట కట్టుకున్నారు. అక్కడ ఉన్నారుగా కొంతమంది, అన్ని మూటలు మోసుకెళ్ళారు. వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ భూత వైద్యుడు అన్నాడు, రాజుగారు తేలిక పడుతున్నాడు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నాడు వచ్చిన మనిషి, పర్వాలేదు పర్వాలేదు మీరందరూ ధైర్యంగా పని చేసుకోండి అంటే, అంతకుముందు ఆ దయ్యాలన్నీ నుంచునున్నాయి ఏం పని చేయకుండా రాజుగారిని చూసుకుంటూ. ఎవరి దారిని వాళ్ళు పనులలోకి వెళ్ళిపోవటం మొదలెట్టారు. కొంతమంది గొడ్లు తోలుతున్నారు, కొంతమంది గొర్రెలు తోలుతున్నారు, కొంతమంది గుర్రాల సంగతి చూస్తున్నారు. ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు ఎవడి పని వాడు చేసేసుకుంటున్నాడు. వీళ్ళు వాళ్ళ మధ్యలో నుంచి తమకు కావాల్సిన సామాన్లన్నీ మోసుకుని తిండి కూడా మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి పడవ దగ్గరికి వెళ్ళాక ఆ సామాన్లతో రిపేర్లు అయినాయి కానీ తిండి మూటలు ఊడదీస్తే అందులో ఏం లేవు, ఇంతంత పిండాలు ఉన్నాయి. అవి ఆహారం తిన్నదే. అక్కడ వీళ్ళు ఏం తిన్నారో తినేశారు. పట్టుకొచ్చిన దాంట్లో ఏది వీళ్ళకి తినడానికి రాలేదు. చెట్లకు కోసారు కాయలు, అవి మాత్రం ఉన్నాయి. సరే వీళ్ళు ఏం చేశారు, కిందకి దిగి మళ్ళీ కట్టెలు అవి ఇవి కట్టుకొట్టుకుని అవి తెచ్చుకున్నారు లోపలికి. చుక్కానికి కావాల్సిన రిపేర్ అంతా చేసుకున్నారు. లోపల సామాన్లలో ఎప్పటివో పురాతన సామాగ్రి, ఆ దయ్యాలు వాడవు పెట్టవు, వాటిని దిక్సూచులు అవి ఉన్నాయి. ఇక్కడికి పడవల్లోనే వచ్చేవాళ్ళు వాళ్ళు, బహుశా అంతా చచ్చిపోయారు ఏనాటిదో అది. సరే ఆ దిక్సూచి కూడా ఒకటి పట్టుకొచ్చుకున్నారు. వచ్చాక చూసుకుని
తమ ఊరు ఏ వైపు ఉందో ఆ వైపుకి ప్రయాణం మొదలుపెట్టి నిదానంగా వెళ్ళిపోయారు. ఊరు చేరాక మేము దయ్యపు లంక చూసాం, అందులో ఇలా ఉంది అలా ఉందని రోజుల తరబడి చెప్పుకున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ ఇంకా ఏ ప్రయాణంలోనూ వాళ్ళు ఆ లంకని చూడలేదు. రత్నశెట్టి గారు ఆ తర్వాత ఇంకా వెళ్ళాల. ఇదే మంచి లాస్ట్ ట్రిప్ ఏదైతే చేసామో అది ఒక అద్భుతమైన ట్రిప్పు. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు వండుకున్న ఆహారం వాళ్ళకి తెలియకుండా తినేసాం మనం. అది ఎంత బాగుంది ఎక్స్పీరియన్స్, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మనం భయపడలా, అవి భయపడ్డాయి మనని చూసి. అంతే. రాజుగారు స్పృహ పడిపోయాడు కదా. ఈ కబుర్లే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఎంతకాలమో. ఇప్పటిదాకా నేను చేసిన అన్ని ట్రిప్పులు ఒక ఎత్తు, ఆఖరి దయ్యపు లంకకి వెళ్ళిన ట్రిప్పు వేరేది అని అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు ఆ మధ్య ఎప్పుడో చెప్పుకున్నట్టు గుర్తు. ఎందుకంటే ఈ మధ్య మనం సిరీస్ లోకి వెళ్ళిపోయాం. కాశీ మజిలీలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో విక్రమ బేతాళాలు ఏమన్నా ఉంటే ఒక కథ చెప్పుకుందామండి. ఒరిజినల్ కథ చెప్దాం. రైట్. అంటే కథలు మొదలైనప్పుడు తర్వాత కల్పిత కథలు మనం చాలా చెప్తాం. చందమామలో పడినవి. చందమామలో కొన్ని ఒరిజినల్స్ వచ్చినాయి. మనం కథా సరిత్సాగరంలోనే అంటే మన బృహత్ కథలోనే ఈ కథలు ఉన్నాయి. విక్రమార్కుడివి. అందులో విక్రమార్కుడు పేరుండదు, త్రివిక్రమ దేవుడు అనేవాడి కథలు అనమాట. అవన్నీ బేతాళుడితోటే మాటలు, బేతాళుడు ఎగిరిపోవటము అవన్నీ కూడా ఉంటాయి. సేమ్ కథలే. తర్వాత దాన్ని మనం విక్రమార్కుడు బేతాళుడుగా మార్చుకున్నాం. సో ఒరిజినల్ కథల్లో నుంచి ఓ కథ చెప్తాం. ఏం చెప్దాము? పూర్వం అదే ఇప్పుడు విక్రమార్కుడు సంగతి చెప్పాలిగా. ముందు పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి శ్మశానం లోపలికి నడిచాడు. ఆ చెట్టు దాకా వెళ్ళాడు. చెట్టు పైకెక్కి ఆ పైనున్న ఆ మృతదేహాన్ని, కళేబరాన్ని బేతాళుడు ఆవహించి ఉన్న దాన్ని భుజాన్ని వేసుకున్నాడు. దిగాడు. కత్తి చేత్తో పుచ్చుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీన్ని ఆవహించుకుని ఉన్న బేతాళుడు పక్కపక్క నవ్వాడు. ఎంత ఓపికవి నీకు, ఎన్ని విధాలైనా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నావు. సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. సరే ఏం చెప్పాడు కథ? పూర్వం తామ్రలిప్తి అనే ఒక నగరంలో ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. అయితే ఆయనకి హిరణ్యవతి అని భార్య. ఆ హిరణ్యవతి ద్వారా ఆయనకి ధనవతి అని ఒక అమ్మాయి పుట్టింది. ఈ పిల్ల చాలా అందమైన అమ్మాయిట, భలే బాగుండేది. అయితే ఒక మంచి రాజా మహారాజాలు ఎవరికైనా వివాహం చేయాలని, ఎక్కడెక్కడో ఇవ్వాలని అట్లా ఊహించుకునేవాళ్ళు. పిల్ల అందమైన పిల్ల ఉండేసరికల్లా వీళ్ళకి పెళ్లి సంబంధం, మంచి మొగుడు వస్తాడో రాడో అలాంటి బెంగలు కూడా ఉంటాయి. అవును. అయితే ఏమైంది, కొంతకాలం గడిచేసరికి పిల్లకు కాస్త యుక్త వయసుకు వచ్చేసరికల్లా తండ్రి సడన్గా మరణించేసరికల్లా ఈ పిల్ల మీద కన్ను వేసుకుని ఉన్న దాయాదుల్లో కొంతమంది మేనబావలు మేనమామలు వాళ్ళు, అక్కడి నుంచి ఆయన కజిన్స్ కొంతమంది వీళ్ళ మీద కొంచెం ఇబ్బంది పెట్టారు తల్లి పిల్లని. దాంతో ఈవిడ ఏం చేసిందంటే, ఈ భర్త లేడు వీళ్ళలో అంటే దీనికి ఏమైనా లొంగి, వీళ్ళ ఒత్తిళ్ళకి లొంగి ఎవడో ఒక దిక్మాల మీద కట్టబెట్టాల్సి వస్తుంది పిల్లని. ఈ ఊరి నుంచి పారిపోదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనకు కలిగినంతలో మంచి సంబంధం ఆలోచించుకుని చూసుకుని పిల్లకి నచ్చింది అనురూపమైంది వెతుక్కోవచ్చు. కజిన్స్ మధ్యలో ఉంటే వీళ్ళంతా ప్రెస్ చేస్తే ఇంతలో ఏమవుతుంది, రాజుగారు ఆ ఊరు రాజుగారు చుట్టుపక్కలలోనే ఇవ్వమంటారు. అమ్మాయి ఇష్టం అలా అనరు కదా. నీకు భర్త లేడు, కూతురు ఒకతే, మగ పిల్లలు లేనప్పుడు ఒక అండగా ఉండే వాళ్ళకి చూసి ఇచ్చేసేయాలని రాజు కూడా ప్రెస్ చేస్తాడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే, ఆయన కాడికి జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా గుడ్సుప్పుడు కాకుండా ఎంతో కొంతకి ఆస్తుల్ని వాటిని తెగనమ్మేసింది. కొంత బంగారం కాస్త డబ్బులు ఏర్పరచుకుంది. ఒకనాటి రాత్రి అవతల వైపు ఉన్న తామ్రలిప్తికి అవతల ఉన్న ఒక నగరంలో భర్త స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఉత్తరం రాసి పంపించింది, మేము వస్తాము, నేను నా కూతురు వస్తామని. ఆయన్ని కలుసుకోవటం కోసం ఏం చేసింది, రాత్రిపూట కూతుర్ని వెంటేసుకుని ఆ డబ్బుగా బంగారంగా మార్చిన మూటల్ని మాత్రం అంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టేసింది కామ్గా. బట్టపాత వాటి గురించి ఇక ఆలోచించాల. పిల్ల ఆ పిల్ల తాలూకు భవిష్యత్తు, తల్లుల తాపత్రయం అట్లా ఉంటుంది. ఏం చేసింది, చీకట్లో బయలుదేరారు. ఈ వెళ్తూ ఉండగా ఏమైందంటే, వీళ్ళు చీకటి నడిచేటప్పుడు ఆ రోజుల్లో కరెంట్లు అవి లేవు కదా, అంటే మనకి స్ట్రీట్ ల్యాంప్స్ అవి లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ఈ వెళ్తున్న దారిలో ఏదో వేగ్గా నడిచి వెళ్తున్నారు. ఒక కొరత వేసి ఉన్న ఒక వ్యక్తిని తగిలింది ఈవిడ. కొరత అంటే ఏంటంటే? కొరత అంటే ఒక శిక్ష. ఒక పొడుగాటి శూలం ఉండి దానికి అడ్డంగా పుల్లలు ఉంటాయి. దొంగతనాలు దోపిడీలు అవి చేసిన వాళ్ళని, ఎక్కువ అంటే సమాజం పనికి ఎక్కువ ద్రోహం చేసిన వాళ్ళని ఆ శిక్ష వేస్తారు. ఈ మనిషిని ఇట్లా కింద నుంచి ఇట్లా దింపేస్తారనమాట. వాడు ఇలా దిగిపోతాడు. ఈ కొరత సంగతి 2-3 సార్లు చెప్పాను నేను, నువ్వు మర్చిపోయి ఇన్ని వ్యవహారాల మధ్య మర్చిపోతున్నావు నువ్వు. అయితే ఈ కిందకి వెళ్ళి క్రమంగా మరణిస్తారు. కాశీ మజిల్లో అనుకుంటాను స్టోరీలో ఒక అతన్ని. అయితే ఏమైంది, ఈ కనపట్టు
కనపడలేదు వీళ్ళకి. ఈవిడ వెళ్తూ వెళ్తూ ఏమైందంటే ఈవిడ భుజం ఆ కొరతలో సగానికి పైగా దిగిపోయి ఉన్నవాడికి తగిలింది. అమ్మా అన్నాడు. అనేసరికి కంగారు పడేది. అమ్మో మనిషో జంతువో భూత ప్రేత పిశాచాలు ఏమిటో తెలియదు తెలియదు కదా. ఎవరినైనా అని కంగారు పడింది. కంగారు పడితే అతను అన్నాడు, అమ్మ నేను దొంగని, కొరత వేయబడ్డాను అని చెప్పాడు. నీ చెయ్యి తగిలేసరికల్లా బాధ వచ్చి అరిచాను అన్నాడు. అనేసరికల్లా వీళ్ళకి అప్పుడు అర్థమైంది తాము శ్మశానంలో ఉన్నాము అని. ఆ శిక్షలు సాధారణంగా వధ్యస్థానాలు, ఇలా అంటే శిక్షలు, మరణ శిక్షలు విధించే స్థానాలు శ్మశానాలకి దగ్గరగా ఉంటాయి. సరే ఎవరినైనా ఏమిటినైనా ఏం చేసావంటే నేను దొంగనని చెప్పాడు వివరంగా. చెప్పి ఏమన్నాడు, అమ్మ నువ్వెవరు ఏమిటంటే, ఈవిడ ఇంకేం చేస్తుంది, ఎవరికి చెప్పుకునేందుకు దిక్కు లేదు. ఆ ఊళ్ళో ఎవరికి చెప్పినా నేను పారిపోతున్నాను పిల్లతో సహా అంటే ఎవరో ఒకళ్ళు ఉప్పందించేస్తారు. కడుపులో పెట్టుకుని ఉంది ఆవిడ. ఎవరో ఒకళ్ళకి చెప్పుకోవాలి. ఈ వధ్యస్థానంలో కొరత మీద ఉన్నవాడు తీసుకెళ్ళి తన రహస్యాన్ని ఎవరికి చెప్తాడు? అందుకని ఈ హిరణ్యవతి ఏం చేసింది, నాయన నేను ఫలానా ఊళ్ళో ఫలానా ఆయన భార్యని, నాకు ఒక పిల్లుంది, ఏగో యుక్త వయసులో ఉన్న పిల్ల అని చెప్పి పిల్లని చూపించింది. పక్క చూపించడం చీకట్లో మొత్తానికి వేగ్గా ఒక పిల్లని. తర్వాత ఏమో పిల్లకి పెళ్లి చేద్దామంటే రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, ఆస్తులు అమ్ముకొని పారిపోతున్నాను నాయన, తెలియక నేను తగిలాను, నన్ను క్షమించమంటే అతను ఏమన్నాడు, అమ్మ నీ కూతురికి పెళ్లి కాలేదన్నావు కదా, ఈ పిల్లని నాకు ఇచ్చి కన్యాదానం చేస్తావా అన్నాడు. అనేసరికి అలా ఆవిడ నవ్వింది. చచ్చిపోతున్నావు నువ్వు, నీకేం కన్యాదానం అయ్యా అంటే, అది కాదమ్మా నాకు సంతానం లేదు, ఇప్పుడు నేను చచ్చిపోతా, ఎవరు లేరు నాకెవరు నీళ్ళు వదులుతారు, చచ్చి నేను నరకానికో స్వర్గానికో వెళ్తే నాకు ఇన్ని నువ్వులు నీళ్లు వదిలే దిక్కు లేకుండా పోతాను కదా, నువ్వు ఒక్క పని చెయ్యి, ఈ పిల్లని నాకు కన్యాదానం చెయ్యి, నీ పిల్లని నాకు ఇవ్వు, ఈ అమ్మాయి నువ్వు దీనికి నిలువెత్తు బంగారం ఇస్తాను నేను నీకు, హాయిగా బతుకు పిల్లతోటి, నేను అనుజ్ఞిస్తా, ఈ పిల్ల భర్తని నేనవుతాను కదా ధర్మం ప్రకారం, నేను అనుజ్ఞించి నా భార్యకి మళ్ళీ పెళ్లి చేస్తే కనుక, పెళ్లి చేసుకుంటే ఈమెకి ఎవరి వల్ల సంతానం కలిగినా ఆ సంతానం నాదవుతుంది. క్షేత్రజులు అంటారు వాళ్ళని. కుంతీదేవి సంతానం పాండురాజు కొడుకులైనట్టుగా, పాండురాజు వల్ల కలగలేదు కదా, ఆ రకంగా నా భార్యకి కలిగిన సంతానం వల్ల వాడు గుప్పెడు నువ్వులు చారెడు నీళ్లు వదిలినా అది నాకు దక్కుతుంది, నా భార్య సంతానం నా సంతానమే అవుతుంది కదా, నాకు ఉత్తమ గతులు వస్తాయమ్మా బాబాని బతిమలాడాడు. ఈవిడ ఆలోచించుకుంది. ఈ రాత్రి వేళ మాట చెప్పుకునేందుకు దిక్కులేక చచ్చేందుకు సిద్ధంగా ఉన్నవాడికి ఈ మాట చెప్పాను, అంతే కదా, అవును, కడుపులో కష్టం వీడికి చెప్పుకున్నాను, వాడి కడుపులో కష్టం నేను విన్నా, వాడు నీకు డబ్బిస్తానంటున్నాడు, ఏముంది రాత్రి వేళ నువ్వు పెళ్లి చేసావో ఇంకోటి చేసావో ఎవడికి తెలుసు అని చెప్పి ఏం చేసింది ఈవిడ, సరే నాయనా అని చెప్పి ఆ పిల్లని అతనికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నట్టుగా చేసి అతని చేతులకి ధారపోసేసింది. అప్పటికప్పుడు ధారపోస్తే సరే అతను ఏం చేశాడు, అవతలగా వెళ్ళండి, మీరు బయటికి వెళ్తే ఒక మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టు కింద తవ్వండి, ఎక్కువ తవ్వక్కర్లేదు, ఒక ఐమూలగా గుర్తు చెప్తాడు, తవ్వితే బంగారం కనపడుతుందమ్మా, బంగారం పట్టుకుని వెళ్ళిపోండి మీరు, ఎలాగైనా నేను తెల్లారేసరికి చచ్చిపోతా, నా శవానికి దహనం చేయించి అస్థికలు ఏ గంగలో ఉన్నా కలుపు, నాకు గతులు మంచి వస్తాయి, ఈ అమ్మాయికి సంతానం కలిగితే వాళ్ళ వల్ల వాడు ఒక చారెడు నీళ్ళు వదిలితే నాకు ఉత్తమ గతులు వచ్చేస్తాయని చెప్పాడు. సరే ఏమైంది, ఇప్పుడు ఏం చేసి కాసిన నీళ్ళు తెచ్చి ఇతను కన్యాదానం చేసిందా, కాసిన మంచినీళ్ళు పోసింది, చావడానికి సిద్ధంగా ఉన్నవాడితో కూతురుతోటి నీళ్లు పోయించింది, తులసి తీర్థంలాగా భార్యతోటి అనమాట, తన భార్య కదా ధర్మం ప్రకారం అదే జరిగింది, కన్యాదానం అయిపోయింది కదా. అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తవ్వుకున్నారు, తవ్వితే బంగారం దొరికింది. ఆ అమ్మ కూతురు చచ్చి చెడి ఎలాగోలా మోసుకుని ఆ వసుదత్తుడని ఈవిడ భర్త తాలూకు స్నేహితుడు ఉన్నాడుగా అతన్ని కలుసుకున్నారు. ఇట్లా ఎవరో దారైపోయేవాడి బంగారం వీళ్ళు తెచ్చుకున్నారని అతను అనుకోలే, వీళ్ళదే బంగారం అనుకున్నాడు, చెప్పలేదు వాళ్ళు ఆ రహస్యం అతనికి. సరే తెల్లారింది, ఒక 2 రోజులు ఆ వసుదత్తుడి ఆయన దగ్గర ఉండి ఏం చేసిందంటే, మా చుట్టాల వాడే ఫలానా వాడు కొరత మీద ఉన్నాడు, వాడు చనిపోయాడు, పాపం వాడికి దహనం చేయిస్తానని మా ఆయన ఎప్పుడో మాట ఇచ్చాడని ఒక చిన్న అబద్ధం చెప్పి అతనికి యుక్తిగా అతనికి శవదహనం చేయించేసి ఆ అస్థి సంచయనం చేయించి తీసుకొచ్చింది, శాస్త్రోక్తంగా చేసేసింది. అక్కడి నుంచి కూతురుతోటి అక్కడ ఉన్న నదిలో భార్యతోటే కల్పించేసింది అవి. అతనితో రుణం తీరిపోయింది, అతను వీళ్ళకి డబ్బిచ్చాడు, వీళ్ళు అతను పని చేసేసారు. తర్వాత ఏమైంది, ఈయన సహాయంతో ఇంకా కొంచెం అవతల ఎగువకున్న ఇంకో నగరంలోకి చేరిపోయి అక్కడ పెద్ద మేడ పాతదేదో అమ్మకానికి ఉంటే ఆ మేడ కొనేసుకున్నారు. తల్లి పిల్ల స్థిమితంగా 4 పని వాళ్ళని పెట్టుకుని ఉండటం మొదలుపెట్టారు. ఈవిడేంటి ఇప్పుడు కొత్త ఊళ్ళోకి వెళ్ళాము, చుట్టుపక్కల 4 స్నేహం చేయాలి, రాజుగారి దగ్గర కొంచెం మర్యాద నేర్పాలి, అక్కడ పెళ్లి సంబంధాలని ఫలానా ఊరు అని ముందు చెప్పినా చెప్పపోయినా గోత్రం భర్త ఎలాగూ లేడు, గోత్రనామాలు చెప్పుకుని మెల్లిగా పిల్లకి పెళ్లి సంబంధం చూద్దాం అనుకుంది.
అనుకునేసరికల్లా ఏమైంది, ఒకనాడు ఈ పిల్ల ఈ కూతురు ధనవతి చాలా అందమైన పిల్ల అని చెప్పాం కదా, ఓ వాకిట్లో నిలబడి చూస్తుంటే ఒక బ్రాహ్మణ అబ్బాయి అటు వెళ్తూ కనపడ్డాడు. అతని పేరు చిన్నస్వామి. చాలా అందంగా ఉన్నాడట. ఈ అమ్మాయి ఏం చేసింది, అమ్మ అతను చూడవే ఎంత బాగున్నాడు, అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయవే నన్ను అని అడిగింది. ఈవిడేమనుకుంది, పిల్లకి ఏమిటి అందమైన పిల్ల, దానికి అనురూపమైన వరుడు కావాలంతే. ఆల్రెడీ పెళ్ళైపోయిన పిల్ల రహస్యంగా. సరే ఏం చేశారు, చెలికత్తెని పంపించింది అమ్మాయి. మన ఇంటికి రమ్మని పిలవమని. చెలికత్తె వెళ్ళి అడిగింది, ఏమండి మళ్ళా హిరణ్యవతి గారు అమ్మాయి ఇక్కడ మేడను చూసారా, ఆ మేడ వాళ్ళదే, పచ్చ మేడ, వాళ్ళ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది, మిమ్మల్ని ప్రేమించింది, మీరు నచ్చారు ఆవిడకి, మా ఇంటికి రండి అని పిలిచింది. పిలిచేసరికల్లా ఈయన అన్నాడు, నేను ఊరికే ఎందుకు వస్తాను, నాకు డబ్బులు కావాలి, ఇస్తుందేమో కనుక్కోమన్నాడు. ఈ చిన్నస్వామి అనేవాడు ఉన్నాడు కదా, వీడికి ఆ ఊళ్ళో ఒక మంచి పేరున్న నృత్యాంగన అంటే ఇష్టం, హంసావళి దాని పేరు. ఆ హంసావళికి ఒకరోజు ఆవిడతో స్పెండ్ చేయడానికి 700 వరహాలు ఆవిడ తాలూకు ఖరీదు. ఒకసారి 2 సార్లు వెళ్తే 700 పట్టుకురా లేకపోతే వెళ్ళిపోమన్నారు వాళ్ళు. వీళ్ళ నాన్న దగ్గర డబ్బులు లేవు, వాడికేం పెద్ద సంపాదన లేదు, పిల్లాడు అందంగా ఉన్నాడు అంతే, ఒట్టందంతో ఏం చేస్తావు, కొరుకు తింటారు, డబ్బులు కావద్దు. అక్కడి నుంచి ఈ 700 కావాలి వీడికి. వీడేమనుకున్నాడు, పచ్చమేడ అంటే చాలా పెద్ద మేడ, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఇది ఎవరితో మనని పిలుస్తోంది కదా, పోనీ వెళ్ళి చూసి ఆ 700 ఇస్తుందేమో కనుక్కుందాం, వర్కౌట్ చేయడానికి ప్లాన్ చేశాడు. అక్కడి నుంచి ఆ చెలికెత్తిపోయి, అమ్మ ఆయనకి డబ్బులు కావాలటమ్మా, ఆయన ఏదో డబ్బు అవసరంలో ఉన్నాడంటే, ఎంత కావాలంటే అంత ఇస్తాను రమ్మనేసరికల్లా అతను ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసాడు. శాస్త్రంగా వివాహము పాడు ఏమీ లేదు, కానీ అతను వీళ్ళతోటి ఉన్నాడు కొద్ది రోజులు. ఉన్న తర్వాత ఈ 700 చేర్చిక్కించుకుని మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు మగవాళ్ళు అయితే వెళ్ళిపోతారు, ఆడవాళ్ళకి అవకాశం తప్పించుకునేందుకు లేదు కదా. ఈ అమ్మాయి కాస్త గర్భవతి అయింది. గర్భవతి అయ్యేసరికి వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. సరే గర్భానికి ఏమిటి పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. అమ్మాయి రోజు శివాలయానికి వెళ్ళి ఏడ్చేది, వాడెవడికో రాత్రిపూట నన్ను కన్యాదానం చేయటం ఏమిటి, వీడెవడినో ప్రేమిస్తే వీడు నా కొంప ముంచి వెళ్ళిపోవటం ఏమిటి, ఈ గర్భము నేనేం చేయను అని శివుడికి రోజు ప్రార్థించేది. పురిటినాటి రాత్రి ఆ పిల్లాడు పుట్టంగానే ఆ రోజు రాత్రి పరమశివుడు కల్లో కనపడ్డాడట. కనపడి ఏం చెప్పాడు ఈ అమ్మాయికి, అమ్మ పిల్లాడిని పుట్టినవాడిని, నువ్వు నా భక్తురాలివి, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, మంచంతో సహా తీసుకెళ్ళి రాజుగారి వాకిట్లో వదిలిపెట్టురా, పిల్లవాడి తల కింద 1000 బంగారు నాణ్యాలు ఉన్న సంచి పెట్టు అని చెప్పాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, తెల్లవారకండానే, రాత్రి చీకటి పడుతుండగా డెలివరీ అయింది, తెల్లవారకండానే పిల్లాడిని ఎత్తుకుని వాడికి చిన్న మంచంతో ఆ 1000 బంగారు నాణ్యాలు సంచులు పోసి, డబ్బు ఉంది పిల్ల దగ్గర, ఆ డబ్బు ఎక్కడిది, దొంగ ఇచ్చింది. ఆ డబ్బుతో ఈ పిల్లాడిని ఎత్తుకెళ్ళి రాజుగారి వాకిట్లో వదిలిపెట్టి వచ్చేసారు. తల్లి పిల్ల ఇద్దరు కలిసి నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసారు. వీళ్ళ దారిని వీళ్ళు ఉండటం మొదలుపెట్టారు. అక్కడ చేరాడు కదా వాకిట్లో, రాజుగారి వాకిట్లోకి చేరాడు. ఈ రాజుగారి వాకిట్లో చేరేసరికి రాజుకి తెల్లవారుజామున కల వచ్చింది. ఆయనకి సంతానం లేదు. ఆ రాజుగారి పేరు సూర్యప్రభువు. ఆయనకి పిల్లలు లేరు. తెల్లవారుజామున, ఓ రాజాలే, నీకోసం ఒక పిల్లవాడు సిద్ధంగా ఉన్నాడు, బంగారంతో దొరుకుతాడు బిడ్డ, వాడిని పెంచుకోను, వాడిని ఈ రాజ్యానికి రాజుని చెయ్యని ఒక మాట వినపడింది. ఏదో కల్లో వేగ్గా వినిపించింది. అవునో కాదో చూద్దామని ఈయన లేచి బయటకు వచ్చేసరికల్లా కోటగా గుమ్మం వాకిట్లో మంచము, పసిబిడ్డ మంచము, దాని వాడి ఎత్తికిందే 1000 నాణ్యాలు కనిపించింది. 1000 నాణ్యాలు అంటే అది చిన్న సొమ్ము కాదు. ఆ పిల్లల్ని అలాంటి 10 మంది పిల్లల్ని ఈజీగా పెంచేసేయచ్చు. అక్కడి నుంచి ఇంత సంపదతోటి దొరికేసరికల్లా పిల్లాడికి చంద్రప్రభువు అని పేరు పెట్టి రాజుగారు పెంచుకున్నాడు. వీళ్ళకి తెలిసింది మన రాజుగారు పెంచుకుంటున్నాడు, ఇంకా ఏం పర్వాలేదు అని. వీళ్ళ దారిని వీళ్ళు ఇప్పుడు ఎలాగో తమ పిల్లాడే, ఏదో ఒకటి జరగాల్సింది జరుగుతుంది అనుకున్నారు. తల్లి పిల్ల వాళ్ళ దారిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ కథ అయిపోయింది. రాజుగారి దగ్గర చేరాడు కదా, పిల్లాడు చక్కగా పెద్దవాడయ్యాడు, పిల్లాడు చక్కగా అందంగా, తల్లి అందమైంది, తండ్రి ఇంకా అందమైన వాడు, పిల్లాడు కూడా అందంగా చక్కగా చందమామల్లే ఉండేవాడు. రాజుగారు అన్ని రకాల విద్యలు నేర్పించారు, పెంచుకున్నారు కదా. ఈ పెంపకం హడావిడి, పిల్లాడు కాస్త పెద్దవాడయ్యాడు. కొంచెం బాగా పెద్ద అయ్యేసరికి ఆయన ఏం చేశాడు, తన రాజ్యాన్ని ఉత్తరాధికారి అయిన ఈ పిల్లాడికి అప్పచెప్పి ఆయన కాశీలో నివసించడానికి వెళ్ళిపోయాడు రాజు. కొంతకాలం అయ్యాక రాజుగారు ఆ ఊళ్ళో మరణించాడు. మరణిస్తే ఖబర్ వచ్చింది, రాజుగారు మరణించారంటే. అయ్యో, దహనక్రియలు చేయడానికి మేము ఇంత దూరంగా ఉన్నాము, సరే దహనక్రియలు అయిపోతాయి, ఎవరో చేసేస్తారు దగ్గరున్న వాళ్ళు, కానీ పిండ ప్రదానం చేయాలి కొడుకు. అందుకని నేను నాన్నకి వదలటం కోసం నేను వెళ్తానంటే ప్రజలు వీళ్ళు మంత్రులు అంతా వద్దు నువ్వు ఎందుకు అంత దూరం వెళ్ళటమని అన్నారు, కానీ అతను ఒప్పుకోలేదు.
నేను దొరికిన బిడ్డని పెంచి రాజ్యాన్ని ఇస్తే ఆయనకి నీళ్ళైనా వదలద్దా నేను కనీసం? ఆయన ఎంత వానప్రస్థానికి వెళ్ళిపోతే మాత్రం నేను చేయాల్సిందేనని ఇతను కొంతమంది సైన్యం కాస్త సహాయకులతోటి బ్రాహ్మణులతోటి కలిసి రాజుగారు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా సరే గయలో శ్రాద్ధం చేయాలనుకున్నారు. ఆయన కాశీలో మరణించాడు కదా, గయా శ్రాద్ధం విశేషం కదా. ఈ మిగిలిన ఉదరక్రియలు విధానాలన్నీ అయిన తర్వాత రాజుగారు ఆ పిండాన్ని జలంలో వదిలిపెడతారనమాట. పిండం చేయటం అంటే ఏమిటి? ఆ పిండం అంటే ఇదేదో బ్యాడ్ వర్డ్గా ఉంటుంది, ఏమి లేదు. పప్పు ఉండ ఒకంత ముద్ద. ఈ ముద్దని నీటిలో వదలబోయాడు. వదలపోతే 3 చేతులు వచ్చినాయిట పైకి, ఇలాగా 3 చేతులు వచ్చినాయి. 3 చేతులు చూసరికల్ నిర్ఘాంతపోయాడు. ఏ చేతిలో ఈ పిండాన్ని పెట్టాలో తెలియదు రాజుకి. ఆ బ్రాహ్మణులంతా చుట్టుపక్కల చేరిన వాళ్ళంతా చూశారు. 3 చేతులు చూస్తే మొదటి చేతికి ఇనప మేకు గుచ్చుంది. అంటే వీడు దొంగ. ఆ దొంగతనం చేసిన వాళ్ళకి వేసే శిక్ష ఏంటి? ఈ చేతుల్లో మేకులు కొడతారు. అది నల్లటి చెయ్యి తాడుగట్టుంది, అంటే మొదటివాడు దొంగ. రెండో వాడి చేతికి పవిత్రం ఉంది, అంటే దర్భతో చేసినటువంటి ఉంగరం. రెండోది బ్రాహ్మడి చెయ్యి. మూడోది కంకణాలు ఉంగరము రాజముద్రికతో ఉన్న చెయ్యి రాజుగారి చెయ్యి. 3 చేతులు వచ్చినాయి. వీళ్ళ ముగ్గురులో నా తండ్రి ఎవరు అనేది రాజుగారు డిసైడ్ చేసుకోలేక నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు బేతాళుడు అడిగాడు ఎవరికి ఇవ్వాలి? విక్రమార్కుణ్ణి. ఇప్పుడు ఈ ముగ్గురులో ఈ రాజుకి తండ్రి ఎవరు, అతను ఎవరికి ఈ పిండాన్ని పెట్టాలి అనేసరికి రాజు చాలా బాగా తెలివిగా చెప్పాడు. అసలు అందులో గుంజాటనే లేదు. మొట్టమొదట కన్యని వివాహం చేసుకున్నాడు కదా, కన్యాదానం తీసుకున్నవాడే ఈ పిల్లాడికి తండ్రి. అదేలాగా అన్నాడు బేతాళుడు. ఎలాగా అంటే కన్యని పెళ్లి చేసుకున్నాడు. భార్యకి నువ్వు ఇంకొకటి ద్వారా సంతానాన్ని పొందు, ఆ సంతానం నాదవుతుందని అనుజ్ఞ ఇచ్చినవాడు నిజమైన తండ్రి. ఇప్పుడు చిన్నస్వామి ఉన్నాడు, అతని వల్లే ఈ కుర్రాడు కలిగాడు. కానీ అతను ఏం చేశాడు? డబ్బుల కోసం వచ్చాడు ఇక్కడికి, అంతే. అంటే తనని తను అమ్ముకున్నాడు కాబట్టి వాడికి హక్కు లేదు. కన్న తండ్రి అయినప్పటికీ, ఫిజికల్గా వాడే తండ్రి అయినప్పటికీ అతనికి అవకాశం లేదు. ఇప్పుడు రాజుగారు ఇతని రాజ్యానికి రాజుని చేశాడు, కానీ ఈ పిల్లాన్ని దేంతో పెంచాడు? 1000 బంగారు నాణ్యాలతోటి పెంచాడు. ఆ డబ్బు ఎవరిది? మొదట అతనిది. ఇప్పుడు పిల్లవాడి తల్లి, పిల్లవాడి పెంపకానికి సరిపడా డబ్బు, వీడు కలగడానికి ఆజ్ఞ, ఈ 3 ఇచ్చినటువంటి దొంగే రాజుగారి పిండానికి అర్హుడు. మిగిలిన వాళ్ళిద్దరికీ అర్హత లేదు. వాళ్ళిద్దరూ అతని తండ్రులు కాదు. ఇతనే తండ్రి. కన్నవాడు పెంచినవాడు కాకుండా ఆజ్ఞ ఇచ్చిన వాడే తండ్రి అవుతాడని చెప్పాడు రాజు. బేతాళుడు మెచ్చుకున్నాడు. అబ్బా శభాష్, చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, మాట్లాడావు కదా, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఒక్క ఉదుటున ఈ దేహంతో సహా బేతాళుడు ఎగిరి మళ్ళీ మరిచెట్టెక్కేశాడు. కథ మళ్ళీ మొదలైంది. విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి 4 అడుగులు శ్మశానం లోపలికి వేశాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. ఇవి ఒరిజినల్ సిరీస్ ఒరిజినల్. ఎన్ని ఉంటాయండి ఒరిజినల్? అవి 24 ఏమో అని అనుకుంటున్నా. ఓకే, నేను చెప్తాను. చివరి కథ చెప్పి ఏం చేద్దాం, ఒక 5-6 ఒరిజినల్స్ నుంచి ఒక 5-6 కథలు చెప్దాము కనీసం. అంటే కొన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి. ఒక 5-6 ఈజీగా చెప్పుకోవచ్చు మనం. అది చెప్పాక చివరి కథ చెప్పి ఇంకా విక్రమార్కుడు చెప్పను అని చెప్తా. రైట్. థ్యాంక్ యూ రమ్మ గారు. ఇంకో స్టోరీతో కలుద్దాం. బాయ్.